వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే పతికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ ఆవరణం నందు శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా పతికొండ ప్రీమియర్ లీగ్ సౌత్ ఇండియా లెవెల్ T20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పతికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామంలో హరిత ప్రేమికుడు కేసీఆర్ జన్మదినాన్ని మొక్కలు నాటుతూ వృక్షార్చన రూపంలో జరుపుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు 7 సంవత్సరములు బుడ్డోడు బాలిన సాహిద్ గౌడ్ వాళ్ళ తాత అయిన గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో 3 మొక్కలను నాటి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. కర్నూలు నగర శివార్లోని తాజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంజునాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం మంజునాథన్ మాట్లాడుతూ డేకనిక్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ బెస్ట్ ఇన్ క్లాస్ పేరుతో చిన్న పరిశ్రమను మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల సహకారంతో తాము స్థాపించినట్లు తెలిపారు. తమ పరిశ్రమను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక్కడున్న 15 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే అన్నారు. ట్రూ ట్రాక్ 245 ట్రాక్ 3 ట్రాక్ ఉన్నాయన్నారు. 102, 104, 108 సిరీస్లో ఉన్నాయని అన్నారు. 2.95లో 92 సిరీస్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ మొత్తం ఇక్కడే తయారు చేసి కస్టమర్లకు అందుబాటు ధరలో అందజేస్తామని మంజునాథన్ స్పష్టం చేశారు. అనేది ప్రొఫైల్ ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది డెకోనిక్ ప్రొఫైల్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఫ్యాబ్రికేషన్ అండ్ విండోస్ అండ్ డోర్స్. ఇక్కడ మేము ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ మనం సప్లై చేసి స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని వచ్చాము కర్నూలుకి. మన ఇక్కడున్న స్టూడెంట్స్కి చాలా ఇక్కడ వరకు జాబ్ కానీ 10-15 మంది వరకు మనకి వర్క్ జాబ్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు. ఈ ఇండస్ట్రీ అనేది మన భరత సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ వాళ్ళు చాలా వరకు మనకి ఈ ఇండస్ట్రీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సార్ వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీ తీసుకొని వస్తున్నారు. ఆయన ఆలోచించే విధానం, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆలోచించి ఈ
కంపెనీస్లో వర్క్ చేసే బదులు మనమే సొంతంగా ఒక ఇండస్ట్రీ తీసుకున్న సార్ని ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం. ఆ సార్ రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. మంత్రి గారు అక్కడ మన గౌరవ చరిత్రెడ్డి గారు ఇద్దరు రావడం మాకు మేడం గారు కానీ వచ్చి మాకు ప్రోత్సహించి మీకు మేము ఉన్నాం అని మాకు ప్రతిదానికి మేము ఉంటాం, ఏ కష్టం వచ్చింది మేము ఉంటాం, మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళిద్దరు సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ రిబ్బన్ కట్ చేసి మా ద్వారా నుంచి వాళ్ళు ఏం ఆశించుకోకుండా మాకు ఎంతో తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రొఫైల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ 2 ట్రాక్ ఉంది, 2.5 ట్రాక్, 3 ట్రాక్. ఈ 3 ట్రాక్లో 102, 104, 108 సిరీస్ ఇస్తాం. మనకి 2.5 ట్రాక్లో 92 సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనకి గ్లాస్ కానీ ఇక్కడే సప్లై అవుతుంది, విండోస్ ఇక్కడే సప్లై అవుతాయి, ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఓవరాల్గా ఇక్కడే మేము అల్టిమేట్గా బ్రాండ్ కూడా కస్టమర్లకు ఇస్తున్నాం. అంటే రీజనబుల్ రేట్లే, ఎక్కువ రేట్లు ఏం లేదు. ఊరికే కంపెనీ రేట్లు అని చెప్పి ఎక్కువ వేయడం లేదు, రీజనబుల్ రేట్ ఏది కానీ మనం ఇచ్చేది రేట్లు మాత్రం ఇక్కడే సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మనము మన కర్నూలు జిల్లా నుంచి పిల్లలకి సొంతంగా వాళ్ళకి వర్క్ వచ్చిందంటే ఇక్కడికే పిలిపించి వాళ్ళకి వర్క్ కూడా చేపిస్తాం, నేర్పించి ఇక్కడ సాలరీలు ఇచ్చి ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు ఈ సప్లై చేయాలనేది మా ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. మీ మీడియా ద్వారా నుంచి, మా మంత్రి గారి ద్వారా నుంచి, మన చరిత్ర మేడం గారి ద్వారా నుంచి మా కృతజ్ఞతలు నమస్కారం చేసుకుంటాం సార్. మీ మీడియా వాళ్ళే మా బిజినెస్ కూడా ముందు తీసుకోపోవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం సార్. మంజునాథ్ సార్ నా పేరు, ప్రొపరేటర్ సార్ మంజునాథ్. సతీష్ సార్ పార్ట్నర్ సార్ మనకి. సతీష్ శ్రీనివాసులు అనేది ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్ సార్. ఇద్దరు పార్ట్నర్స్ సార్ ప్రొడక్షన్. పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. పట్టాభద్రుల కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మరియు డాక్టర్ రియాజ్ తెలంగాణ రాష్ట్రీయ గ్రంథాలయ చైర్మన్ హైదరాబాద్ నుండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు తెలపడానికి కరీంనగర్కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం గ్రాడ్యుయేటెడ్ సోదర సోదరీమణులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మైనార్టీ అధ్యక్షులు ఎండి తాజ్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. 8 बजे स्कूल रहना बोले तो 7 बजे को घर में शुरू करना और 7 बजे के अंदर लेडी टीचर्स कुकिंग होना, बच्चों को प्रिपरेशन कर देना उतना आसान नहीं. वो भी रिक्वेस्ट कर रहे हैं कि हमारा पुराना टाइमिंग्स होना बोल के एक बोल रहे हैं. ये गेस्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है, कॉन्ट्रैक्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है और ये प्राइवेट स्कूल का टीचर्स को भी प्रॉब्लम्स है. ये रस्मा बहुत दिनों से लड़ रहे हैं कि प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड से दिलवाने के लिए, बट अभी तक तो वो सक्सेस नहीं होता. लेकिन अब मैं कांग्रेस पार्टी का एक ग्रेजुएट एमएलसी कॉन्टेस्ट के हिसाब से मैं वादा कर रहा हूँ कि हर एक प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड्स गवर्नमेंट से दिलवाने के लिए मैं अच्छी तरह कोशिश कर लेता हूँ. अगर नहीं है तो ज़रूर मेरे तरफ से VNR फाउंडेशन की तरफ से उन लोगों को 3 लाख का एक इंश्योरेंस देने के लिए भी मैं तो तैयार हूँ. एक्सीडेंट इंश्योरेंस ये 3 लाख का, मैक्सिमम 3 लाख का मेरा तरफ से पर्सनल, ये गवर्नमेंट का नहीं, मेरा तरफ से हर एक प्राइवेट स्कूल टीचर या ये 4 डिस्ट्रिक्ट है, करीमनगर, आदिलाबाद, मेदक, निज़ामाबाद, जो प्राइवेट स्कूल टीचर्स है उन लोगों को मेरे तरफ से वो देने के लिए भी मैं तैयार हूँ. अब ये प्राइवेट जूनियर डिग्री कॉलेज मैनेजमेंट तो सफ़र हो रहे थे उन लोगों का फीस रीइंबर्समेंट के बारे में. अब देख रहे हैं कि ऑलमोस्ट ऑल 4 साल से स्कॉलरशिप 1 रुपया भी नहीं आ रहे, लेकिन इन्हें तो सैलरीज पे करना, बसेस रन करना, जो मेरी प्रॉब्लम्स, सो वो तो तकलीफ़ में है ज़्यादा. मैं ऑलरेडी रिक्वेस्टेड द गवर्नमेंट टू रिलीज़ एटलीस्ट लिटिल अमाउंट. दे सेड दैट आने वाले 2-3 महीने में ज़रूर हम पुराना का जो पेंडिंग स्कॉलरशिप्स है वो क्लियर करेंगे बोल के मैं, मेरा फेलो कोलिग्स है वो, या उसको ज़रूर मैं या अश्योरेंस दे रहा हूँ कि या प्रीवियस जो एरियर्स हैं वो आने वाले 2-3 महीने में ख़त्म कर देंगे और नेक्स्ट ईयर ऑनवर्ड्स एवरी 3 मंथ्स वंस हम उनको स्कॉलरशिप्स देने वाले के लिए मैं ज़रूर कोशिश करता हूँ और अपील भी कर लेता हूँ. ये प्राइवेट स्कूल का है, कॉलेजेस का, जो प्राइवेट स्कूल का मैनेजमेंट्स को भी कुछ प्रॉब्लम्स है, उन लोगों को अफिलिएशन के वक्त ज़्यादा तकलीफ हो रहा, पैरेनोसी या प्ले ग्राउंड सब ऐसे हो रहे हैं. मैं उन लोगों को ये वादा कर रहा हूँ कि आप लोगों का रिन्यू
రాజమండ్రిలోని దివాన్ చెరువు పండ్ల మార్కెట్ గోడాన్ దగ్ధమైంది. సోమవారం మధ్యాహ్నం గోడాన్లోని అట్టపెట్టెలు అంటుకొని ఆపిల్స్ పెట్టెలు భారీ స్థాయిలో తగలబడ్డాయి. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటల నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించేవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. కుంభమేళా శుభవేళ త్రివేణి సంగమంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేటీఆర్. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా
ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మిర్చి రైతులు పడుతున్న కష్టాలు గుర్తించి మార్కెట్ను సందర్శించి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, మా ప్రభుత్వంలో ప్రతి పంట మేము కొనుగోలు చేశాం. ఈ ప్రభుత్వంలో రైతులు ఎక్కువగా కష్టాలు పడుతున్నారు. మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో క్వింటా 25,000 రూపాయలు కొనుగోలు చేశాం. సెకండ్ గ్రేడ్ ఉన్న వాటిని 16,000 రూపాయలు కొనుగోలు చేశాం. ఈ కూటమి ప్రభుత్వంలో మంచి టాప్ క్వాలిటీ ఉన్న మిర్చి పంటను 13,000 రూపాయల నుండి 14,000 రూపాయలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, కర్నూలు జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్. బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోచుకునేందుకు ఒక వ్యక్తిని 30,000 రూపాయల రిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్. సార్ అసలు నేను టచ్ చేయలేదు సార్ నోట్స్ ని సార్, అసలు నేను ముట్టుకోలేదు సార్. అది సార్ అసలు నాకు సంబంధం లేదు సార్. సార్ 2304 ఓకే సార్. కర్నూలు జిల్లా ఆస్పారి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు. ఆస్పారి పోలీస్ స్టేషన్ను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. నేరాలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తగిన సూచనలు, సలహాలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నేను సైబర్ స్మార్ట్ అనే అవగాహన కార్యక్రమంతో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించి సైబర్ నేరాల బారిన పడకుండా చేయాలని ఆదేశించారు. వివిధ కేసులలో పట్టుబడిన వాహనాలను డిస్పోజల్ చేయాలన్నారు. యూఐకే కేసులు తగిలించాలన్నారు. రాత్రి గస్తీ బాగా పెంచాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పారి సిఐడి ముస్తాన్ వలీ, ఆస్పారి ఎస్ఐ నరసింహులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు దేవాలయ బృందం వారు ఆహ్వానం పలికారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు వలసపాకలలో ఈ నెల 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వలసపాకల జనసేన నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నారు. బలవంగా మనందరం కూడా ఆయన బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసపాకల్లో సుమారుగా 700 మంది ఉన్నారు. వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్టాలని మేము ఎదురుకొచ్చాం. ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా వేశారంటే లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకరు పెట్టారు, ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు, ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు. కొంతమంది అయితే సిగ్నేచర్ చేశారు. ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు. ఇవన్నీ ఇన్వాలిడ్ అండి. దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నదో ఈ రాజశేఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల 2000 ఓట్లతో ఆయన పరాజయం పొందాడు. 8000 ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి. అందరూ కూడా
ఓటు చదువుకున్నాం, మనం డిగ్రీ చదివాం, అన్నీ చేసాం. కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.